సాహిత్యానికి వందే మాతరం శ్రీనివాస్ స్వరకల్పన. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు ద్విభాష్యం రాజేశ్వరరావు గారి గవాక్ష వీక్షణం కథానిక వింటారు. చదువుతున్న నవలను పరుపు మీద పడేశాను. బద్ధకంగా 2 నిమిషాలు ఇటు అటు దొర్లాను. శరీరం కింద ఫోమ్ పరుపు మెత్తగా నలుగుతోంది. దిండులో కొంతసేపు ముఖం దాచుకున్నాను. వింత పరిమళం కమ్మేసింది. నేను వాడే ఆఫ్టర్ షేవ్ లోషన్, స్ప్రే ఇవి కాక సమీర ముఖానికి దట్టంగా పట్టించుకునే పౌడరు, వాల్జడలో రాత్రి నలిగిపోయిన మల్లెల పరిమళం ఇవన్నీ కలిసిన వింత సువాసన, హాయిని గొలిపే సుగంధం. గుడ్ మార్నింగ్, చెవిలో గుసగుసలాడుతున్నట్లుగా మెల్లగా సమీర కంఠస్వరం. గుడ్ మార్నింగ్, టైం ఎంతయింది? 6:30. ఈవేళ ఆదివారం కదా, అందుకని లేపలేదు. బెడ్ మీద నా పక్కలో కూర్చుంటూ నా జుత్తులోకి ఆమె వేళ్లు సుతారంగా పోనిచ్చి మెల్లగా రాస్తూ అంది సమీర. నేను నిద్రలేచి చాలాసేపు అయింది. కాఫీ సర్వ్ చేస్తే బాగుంటుంది అన్నాను ఆవులిస్తూ. ష్యూర్. సమీర మెల్లగా లేచి హంసలా కదులుతూ గదిలోంచి వెళ్ళిపోయింది. మెల్లగా మంచం మీద నుండి లేచి నైట్ బల్బు ఆర్పేశాను. గదిలో చీకటి పరుచుకుంది. కిటికీ దగ్గరకు నడిచాను మెల్లిగా, సుతారంగా. వెనీషియల్ బ్లైండ్స్కి తాడు లాగాను. పూతరేకు మడతల్లా ఉన్న మడతలు తమాషగా విచ్చుకున్నాయి. గదిలోకి వెలుతురు చొచ్చుకుని వచ్చింది. అవతల ప్రకృతిలో అప్పుడే నీరెండ పరుచుకుంటోంది. ఇంటి చుట్టూ ఆవరణ నిండా నిండిపోయిన చెట్లు అడవిలో మానుల్లా పెరిగిపోయాయి. ఆ మానులకు పేరు తెలియని క్రేపర్లు అల్లుకున్నాయి. దూరంగా కనపడే మేడ మీద అమర్చిన టీవీ యాంటెనా మీద పేరు తెలియని పక్షి విలాసంగా తోక ఊపుతోంది. ఇంకాస్త అవతలగా అనంతంగా పరుచుకున్న సముద్రం. దిక్చక్రం దగ్గర 2 ఓడలు మసగ్గా కనిపిస్తున్నాయి. అంతలోనే సమీర మెల్లగా ట్రాలీ తోసుకుంటూ వచ్చింది. ట్రేలో తెల్లని గుడ్డ పొందికగా పరిచి ఉంది. డికాషన్ మగ్గు, పాల జగ్గు, షుగర్ బౌల్, 2 వెండి చెంచాలు, 2 కప్పులు, సాసర్లు దానిమీద అందంగా పేర్చున్నాయి. కాఫీకి ఇంత అట్టహాసము జరగాలి. కాఫీ సర్వింగే కాదు, అన్నీ ఇలాగే జరగాలి. నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అన్నాను. 2 క్షణాల పాటు నా కళ్ళలోకి తీయగా చూసింది. డాక్టర్ వైద్యనాథ్ గారు ఏం చెప్పారు? కాఫీ మానేసి పాలు తాగమన్నారు. పోనీ కదా అబ్బాయి గారు బాధపడిపోతున్నారని ఒక పూట కాఫీ శాంక్షన్ చేశాను. ఎంత లైట్గా తాగితే అంత మంచిది. మూతి సున్నాలా చుట్టి ఆపేక్ష అంతటిని కళ్ళలోకి తీసుకొచ్చి బొగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటూ కాఫీ కప్పు నాకు అందించింది. అంతలోనే కిటికీ వంకకు తిరిగి తెరిచి ఉన్న వెనీషియల్ బ్లైండ్స్ వంక చూసి, ఎందుకు తెరిచారు? గదిలో దుమ్ము పడిపోతుంది అంటూ కిటికీ దగ్గరకు వెళ్ళి రోప్ లాగి వాటిని మూసేసింది. లీవ్స్ టపటపమని ముడుచుకుపోయి గదిని చీకటి చేసేశాయి. గదిలో ట్యూబ్లైట్ వెలిగించింది సమీర. ఆమెతో వచ్చిన చిక్కే ఇది. గది కిటికీ తలుపులు తెరవనివ్వదు. దూరంగా ఉన్న రోడ్డు మీద ధూళి ఎగిరి వచ్చి గదిలో పడుతుందంటుంది. ఆ ధూళితో కూడిన గాలి పీలిస్తే వచ్చే అనర్థాలు ఆమె కంఠస్థం చేసినట్లు చెప్పగలదు. కానీ నిజానికి కారణం అది కాదు. ఏదో అనాలనుకున్నాను, కానీ వెంటనే ఆలోచన విరమించుకున్నాను. కాఫీ ఎలా ఉంది అంటూ అడిగింది. నా ముఖంలా ఉంది అనబోయాను, కానీ అనలేదు. వెర్రి నవ్వొకటి ముఖానికి పొలుముకుంటూ, నువ్వు తయారు చేసిన ఈ కాఫీ బాగుండకపోవడం ఏమిటి? డికాషన్ లేకపోతేనే, పాలవాసన వేస్తూ ఉంటేయే? దాని నిండా నీ ప్రేమ ఉంది. నీ ప్రేమ కంటే కాఫీ డికాషన్ గొప్పది కాదు కదా అన్నాను, చాలా సిన్సియర్గా ముఖం పెట్టి. సమీర ముఖంలో ఎంతో సంతృప్తి. సమీర, ఇవాళ యార్డులోకి మిషనరీ వస్తోంది. అన్లోడ్ చేయించే సమయంలో నేనే స్వయంగా అక్కడ ఉంటే మంచిది. 40 లక్షల రూపాయల సరుకు. అందుకని 10 గంటలకు పెద్ద వ్యాన్ తీసుకుని యార్డుకి వెళ్తాను. నువ్వు బయటికి వెళ్ళాలంటే కారు వాడుకో అన్నాను. సమీర నా మాటలు విని బొంగమూతి పెట్టేసింది. ఆఫీసు గొడవలు రోజూ ఉండేవే కదా, ఈ ఒక్కరోజుకి మర్చిపోలేరా? మీరు వెళ్ళకపోతే కొంప మునిగిపోదులేండి. ప్రాజెక్ట్ మేనేజర్కి 60,000 జీతం ఇస్తున్నాం కదా, ఆయనే చూసుకుంటారులేండి అంది. అది కాదు సమీర అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ, నో సండే ఈజ్ సమ్ డే, దట్స్ ఆల్. పూర్తిగా ఈ రోజంతా మనిద్దరం కలిసి గడపాల్సిందే ప్లీజ్. అది అభ్యర్థన కాదు, ఆర్డర్. దానికి తిరుగులేదు మరి. సమీర బ్రతిమాలుతున్నట్లే శాసిస్తుంది. అంతలోనే సమీర ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి, హలో విశ్వనాథం గారా? సమీరా స్పీకింగ్. గుడ్ మార్నింగ్. ఈవేళ మెషినరీ వస్తోందట కదా? అదే ఆయనకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. శ్రమ అనుకోకుండా మిమ్మల్ని యార్డుకి వెళ్ళి జాగ్రత్తగా అన్లోడ్ చేయించమన్నారు. అబ్బే పెద్దగా లేదులేండి, కాస్త వీక్నెస్ అంతే. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అంటూ ఫోన్ కట్ చేసింది. ముసలాయన డాక్టర్ని తీసుకొస్తా అన్నాడు. వద్దని చెప్పాను అందు నవ్వుతూ. పాపం ముసలాయనకి ఏదో పని ఉందన్నాడు. అనవసరంగా ఆయన ఇరుకులో పెట్టావు. నొచ్చుకుంటున్నట్లుగా సమీర వంక చూస్తూ అన్నాను. పర్వాలేదులేండి, బై లంచ్కి ఏం చేయమంటారు? ఈవేళ వంట ఆవిడ సెలవు పెట్టింది అంది మాట మారుస్తూ.
బంగాళదుంప ఫ్రై, కొబ్బరి చట్నీ చాలు, వేపుళ్ళు వద్దు ప్లీజ్. అయినా బంగాళదుంపలో ఏముంది, అంతా కార్బోహైడ్రేట్లే కదా. పచ్చి బఠానీ ఉడకబెట్టి కూర చేస్తాను, మంచి ప్రోటీన్ డైట్ అది. కొబ్బరి తింటే దద్దుర్లు వస్తాయి, అసలే మీది పైచెపు శరీరం. టొమాటో చట్నీ చేస్తాను అంది. ఆ మాత్రం దానికి నన్ను అడగడం దేనికి అందామనుకున్నాను, కానీ అనలేదు. నీ ఇష్టం అన్నాను. సమీర కాఫీ ట్రాలీ తోసుకుంటూ గదిలోంచి వెళ్ళిపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి ఆ వేట పేపర్ అందుకుని సోఫాలో చేరగలబడ్డాను. సమీరకు నాకు వివాహమై 3 సంవత్సరాలైంది. కాదు, సమీర నన్ను వివాహం చేసుకుని 3 సంవత్సరాలైంది. ఆగర్భ శ్రీమంతుల లోగిల్లో పుట్టిందామె. లక్ష్మీదేవిని మోసుకొచ్చింది. నేనేమో మధ్యతరగతి వాడిని. ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ కెప్టెన్గా విశాఖపట్నంలో మ్యాచ్ ఆడి సెంచరీ సాధించిన రోజున సమీరతో నాకు పరిచయం అయింది. నా గురించిన వివరాలు అడగటం, నన్ను తాను వివాహం చేసుకోవడం అన్నీ కలలో విషయాలకు మళ్ళీ 2 నెలల్లో జరిగిపోయాయి. ఆ తర్వాత మరి నేను క్రికెట్ బ్యాట్ పట్టుకోలేదు, అది వేరే సంగతి. పెళ్ళైన 4 నెలలకు నాకు MBA పూర్తయింది. సమీరా ఫ్యాబ్రికేషన్స్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా చేరిన సంవత్సరానికే ట్రైనింగు అయిందనిపించాను. తర్వాత సంవత్సరంలో సమీర తండ్రి చనిపోవడం, సమీర మొత్తం ఆస్తి అంతటికీ వారసురాలు కావటం, నేను ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ని అయిపోవటం, వారాలు తేడాలు జరిగిపోయాయి. నా తరపున ఉన్న ఏకైక ఆస్తి మా నాన్న. అమ్మ చనిపోయిన తర్వాత మతి భ్రమించి వెర్రిమురిగా మాట్లాడుతూ కాలం నెట్టుకొస్తున్న మా నాన్న. ఆయనకు 60 సంవత్సరాలు నిండిపోయాయి. మా పెళ్ళైన కొత్తలోనే ఆయనను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాం. నాన్న మాతో ఉండటం సమీరకు అంతగా ఇష్టం లేదని గ్రహించగలిగాను. అందుకే ఆమె ఆయన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తున్నప్పుడు అడ్డు పెట్టలేకపోయాను. అక్కడ ప్రత్యేకంగా సపర్యలు జరుగుతాయని, డాక్టర్లు నిత్యము పరీక్షిస్తూ ఉంటారని, మా దగ్గర కంటే అక్కడే ఆయనకు సుఖం దొరుకుతుందని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ప్రతి ఆదివారం రోజున ఒకసారి ఆయన్ని పలకరించి రావడం పరిపాటి. సమీర కూడా వారంలో 3 సార్లు వెళ్ళి ఆయన్ని పలకరించి తర్వాత డాక్టర్లతో మాట్లాడి వస్తుంది. గీజర్ ఆన్ చేశాను, స్నానం చేసి రండి అన్న సమీర మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. మెల్లగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం అయిందనిపించాను. మీకు చేతులు నొప్పెడతాయి, నేను తల తుడుస్తాను అంటూ నా చేతిలోని తువ్వాలు అందుకుని తల తొడవటం ఆరంభించింది. మన బాత్రూమ్కి కిటికీ ఉంటే బాగుంటుంది కదా అన్నాను. మీవన్నీ విచిత్రమైన ఆలోచనలే. బాత్రూంలో కిటికీలు ఎందుకండి? కిటికీలు ఉండకూడదు, వెంటిలేటర్లు ఉండాలి అంది. కిటికీలు ఎందుకు ఉండకూడదు? ఏం ప్రశ్నలు బాబు ఇవి? మనం స్నానం చేస్తూ ఉంటే అవతల వాళ్ళ కంట పడమా? స్నానం చేసే సమయంలో కిటికీ తలుపులు మూసేసుకుంటాం. తలుపులు మూసేపాటికి అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కిటికీలు ఎందుకు? మరి మన బెడ్రూమ్ కిటికీలు ఎప్పుడూ మూసి ఉంచుతావెందుకు? కసిగా అడిగాను. నా గొంతులోని కాఠిన్యం గుర్తించింది సమీర. నేలంతా దుమ్ము కొట్టుకుపోతుంది, బెడ్ పాడైపోతుంది, బుక్ ర్యాక్ నిండా ఎంత దుమ్ము పేరుకుపోతుందో చూడండి. కాదు కాదు, అదేం కాదు, గట్టిగా అరిచాను. సమీర నా వంక వింతగా చూసింది. మరి ఎందుకంటారు? మీరు అలా అయిపోయారేమిటి? ఎంతో అమాయకంగా ముఖం పెట్టి ఆందోళన కళలో ప్రతిబింబింపజేస్తూ అడిగింది. ఎందుకంటావా? నిజంగా నీకు తెలియకనే ఈ ప్రశ్న అడుగుతున్నావా? ఎదురుగా సముద్రం మీద పరుచుకుంటున్న సుప్రభాత సూర్యకిరణాలను నేను తిలకిస్తానని, కెరడర్లపై గిరిడిగీలు కొడుతూ తిరిగే వింత పక్షి సొగసులు గమనిస్తానని, ఇంకా బీచ్ రోడ్లో నడిచి వెళ్లే అందమైన అమ్మాయిల సౌందర్యాన్ని చూస్తూ మైమరిచిపోతానని ఏదో అరిచి చెప్పాలనుకున్నాను. చెప్పానని కూడా కొంతసేపు అనుకున్నాను, కానీ నోరు పెగల్లేదు. నా ముఖంలోని ఆవేశం గమనించి మెల్లగా దగ్గరికి వచ్చి నుదుటి మీద ముంగురులు వెనక్కు తూసి ముద్దు పెట్టుకుంది. నేను నీరు కారిపోయాను. అబ్బే ఏమీ లేదు అన్నాను మామూలు ధోరణిలో. నా తల టర్కిష్ తువ్వాలతో ఒత్తుతూ, మీది కిటికీ దగ్గర నిలబడితే అందరి కళ్ళు మీ మీదే. అది నేను భరించలేను బాబు, మీకు దిష్టి తగులుతుంది. మాటలాపి ఒక్క క్షణం నా కళ్ళలోకి చూస్తూ, అలా అద్దంలో చూసుకోండి ఎంత అందంగా ఉన్నారో, తలంటు పోసుకుంటే మరీను అంది. 2 క్షణాల తర్వాత మెల్లిగా అడిగాను, సమీరా, అద్దంలో కనిపించేది నేనేనా? సమీర అయోమయంగా నా వంక చూసింది. నేను కాదు, నా నీడ అన్నాను. తర్వాత మనసులో అనుకున్నాను, నన్ను చూడటం నీకు సాధ్యం కాదు సమీరా. నన్ను చూడాలంటే నువ్వు చూడాల్సింది అద్దం పొరల్లోకి. నా మనసు కిటికీలు తెరిచి చూడాలి. అప్పుడు నాలో ఉన్న నేను నీకు కనిపిస్తాను. ఒక్కో సమయంలో మీ మాటలు నాకు అర్థం కావు బాబు. పదండి, వెళ్ళి మామయ్య గారిని చూసి రావాలి. తయారవండి అంది. మౌనంగా గదివైపు నడిచాను. అరగంట తర్వాత కారు మెంటల్ హాస్పిటల్ ఆవరణలో ఆగింది. డోర్ తెరిచి దిగుతూ అంది సమీర. నేను ఆఫీసులోకి వెళ్ళి ఈ నెల బిల్లు కట్టొస్తాను. మీరు వెళ్ళి మామయ్య గారి దగ్గర కూర్చోండి. అలాగే అంటూ నాన్న గదివైపు నడిచాను. నేను వెళ్ళేసరికి నాన్న మంచం మీద మఠం వేసుకుని కూర్చుని ఉన్నారు. పక్కనే కూర్చుంటూ, ఎలా ఉంది నాన్న అంటూ అడిగాను. చాలా బాగుందిరా, ఈవేళ చాలా చాలా ఆనందంగా ఉందిరా అబ్బాయి. మాటలు ఆపి అదే పనిగా 2 నిమిషాల పూట నవ్వారు. ఏమిటి నాన్న అంత ఆనందం? నాతో కూడా చెప్పండి. ఈవేళ నాన్నలో ఎంతో మార్పు కనిపిస్తోంది.
అసలు ఆయన మామూలుగా బయట చూస్తే ఆయనకు మతి భ్రమించిందని ఎవరూ అనుకోరు. నాకే అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అనవసరంగా ఈ జైలులో ఆయన్ను బంధించానేమోనని. అయినా చేయగలిగింది ఏమీ లేదు. నా పక్క గదిలో చలపతి ఉండేవాడు గుర్తుందా అడిగారు నాన్న. ఎందుకు గుర్తులేదు, మీ స్నేహితుడు కదా, మీరెప్పుడూ ఆయనతోటే కబుర్లు చెబుతూ ఉంటారు కదా. ఆయనకి ట్రీట్మెంట్ పూర్తి చేసి పంపేశారా? ట్రీట్మెంట్ పూర్తి అయిపోయింది. మాటలు ఆపి మళ్ళీ నవ్వటం ఆరంభించారు. నా మనసు కీడు శంకించింది. ఆయనకి ఏమైంది అడిగాను. ట్రీట్మెంట్ పూర్తి చేసి ఏకంగా పైకే పంపించేశారు. ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉందనుకో. పొద్దుటే వాళ్ళ అబ్బాయి వచ్చి అతని శవాన్ని తీసుకుపోయాడు అంటూ మళ్ళీ బిగ్గరగా నవ్వారు. నాన్నా అంటూ 2 క్షణాల పాటు ఏం మాట్లాడాలో తోచక అలాగే ఉండిపోయాను. ఆయన చనిపోతే మీరు ఆనందిస్తున్నారా అన్నాను కొంతసేపు పోయాక. ఎంతో కాలం నుండి ఆ గది కావాలని అడుగుతున్నాను రా బాబు. ఖాళీ అయితే ఇస్తామన్నారు. ఈ వేళకి నా కోరిక నెరవేరింది. ఈ వేళకి ఆ గది ఖాళీ అయింది. ఈ సాయంకాలమేనా నా గదిలోకి మార్చేస్తారు అన్నారు మరింత ఉత్సాహంతో. నా ప్రశ్నను అసలు పట్టించుకోలేదు ఆయన. ఈ గది మీకు బాగులేదా, అసలు మారిపోవటం ఎందుకు అన్నాను నోరు పెగుల్చుకుంటూ. ఆ గది ఆఖరి గది కదా అన్నారు. అయితే కిటికీ ఉంది దానికి. అప్పుడు గమనించాను నేను. ఆ గదికి ఎత్తులో వెంటిలేటర్లు తప్ప కిటికీలు లేవు. నాన్న చెప్పుకుపోతున్నాడు. ఆ కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ నా చివరి రోజులు హాయిగా గడిపేస్తాను రా అబ్బాయి. మనం ప్రకృతి మాత ఒడిలోంచి వచ్చాం. ప్రకృతిలోనే కలిసిపోవాలి. ప్రకృతికి మనకి అడ్డుతెర గోడ. గోడకున్న కొద్దిపాటి మేర తొలగించి అవతలి ప్రకృతి అందాలను చూపించేది కిటికీ. అందుకే కిటికీ ఉన్న గది అంటే నాకెంతో ఇష్టం. అంతకంటే నాకు ఇంకే కోరిక లేదురా అబ్బాయి. ఎంతో ఆనందంగా వినిపిస్తోంది ఆయన గొంతు. ప్రస్తుతం నేను జీవిస్తున్న బంగాళాలో గది నాన్న కోరుకుంటున్న మెంటల్ హాస్పిటల్లోని ఆఖరి గది కంటే గొప్పదా ఆలోచిస్తున్నాను. ఇంతవరకు ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా ద్విభాష్యం రాజేశ్వరరావు గారు